బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. అటు సిబిఐ ఇటు జగన్ తరపు లాయర్లు వాదనలు వినిపించబోతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని సిబిఐ పట్టుబడుతోంది. బెయిల్ రద్దు అంశం కుట్రపూరితంగా ఉందని జగన్ లాయర్లు వాదిస్తున్నారు. విచారణలో భాగంగా జగన్ సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరు కానున్నారు. అంటే జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, జగన్ కోర్టుకు ఎప్పుడొస్తున్నారు? ఇరు వర్గాల వాదనలు ఏ రకంగా ఉన్నాయి? రిషి, ప్రధానంగా రమాకాంత్ రెడ్డి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసును తీవ్రంగా ప్రభావితం చేసే విధంగా మాట్లాడారు కాబట్టి జగన్కు సంబంధించిన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సిబిఐ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన గతంలో మునుపు జరిగిన విచారణలో జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేవలం విచారణలో రమాకాంత్ రెడ్డిని ఏదైతే సిబిఐ అధికారులు ప్రశ్నలు అడిగారో అదే ప్రశ్నల్ని ఛానల్లో అడిగించాము, అంతే తప్ప మిగతా ఎక్కడా కూడా విచారణకు సంబంధించి ప్రభావితం చేసే విధంగా ఎక్కడ కూడా ఇంటర్వ్యూ చేయలేదని కూడా కౌంటర్లో పేర్కొనడం జరిగింది. ఇవాళ కూడా ఇటు సిబిఐ తరపు న్యాయవాది అలాగే జగన్ తరపు న్యాయవాదులు ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించనున్నారు. సిబిఐ మాత్రం చాలా స్పష్టంగా జగన్ బెయిల్ని రద్దు చేయాలని కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అలాగే ఇప్పటికే కేసు విచారణల సందర్భంగా ఇవాళ శ్రీలక్ష్మితో పాటు విబి రాజగోపాల్ ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. మిగిలిన 11 మంది అభియోగాలను ఎదుర్కొంటున్న 11 మంది కూడా మరి కొద్దిసేపట్లో కోర్టుకు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మరొక వైపు ఇవాళ దేశవ్యాప్తంగా లాయర్లు కోర్టులను బహిష్కరిస్తున్నారు కాబట్టి మరి ఈరోజు సిబిఐ కోర్టు కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్వకేట్స్ కనుక కోర్టును బహిష్కరిస్తే కేసు వాయిదా పడే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ఇవాళ ఇరు వర్గాల వాదనలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత న్యాయమూర్తి వాదనలు విన్న తర్వాత తీర్పులు వాయిదా వేసే అవకాశం కనబడుతుంది. జగన్ 10:30 కోర్టుకు వచ్చే అవకాశం కనబడుతుంది. అతనితో పాటు సవితా ఇంద్రారెడ్డి అలాగే మిగిలిన అభియోగాలు ఎదుర్కొంటున్న మిగిలిన 10 మంది కూడా కోర్టుకు వచ్చే అవకాశం కనబడుతుంది. రిషి, రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.